బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద విజయ్ దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి శాసనసభ్యులు గంగుల కమలాకర్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదర్శ లక్ష్మణరావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ చేసిన దీక్ష, ఉద్యమం, పోరాటాల గురించి విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. కారణం 29వ తారీఖు రోజు కేసీఆర్ గారి దీక్ష ఏదైతే టేకప్ చేసిందో ఆ దీక్షకు పరిష్కార మార్గంగానే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ ప్రకటిస్తామని చెప్పడం జరిగినది. ఈ యొక్క ప్రకటన రావడానికి కారణం కేసీఆర్ గారు తప్పించి ఎవరు కాదు. వారి దీక్షకు వంగి కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ ప్రభుత్వము వారి యొక్క మెడలు వంచుకొని ఈ యొక్క ప్రకటన ఈ రోజు వాళ్ళు ఇవ్వడం జరిగినది. ఈ రోజు డిసెంబర్ 9వ తారీఖు 2009 ఇచ్చినప్పటికీ 5 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్రము ప్రకటించడానికి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీలో నిజంగానే ఇవ్వదలుచుకుంటే డిసెంబర్ 10వ తారీఖు ప్రకటించవచ్చు తెలంగాణ రాష్ట్రాన్ని పార్లమెంట్లో పెట్టి. ఇదంతా కూడా దీనికి కారణం కేసీఆర్ గారు. వారు చేసినటువంటి దీక్ష, వారు చేసినటువంటి ఉద్యమ స్వరూపంగా నిరసనగానే 2014 జూన్ 2వ తారీఖు రోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అని చెప్పడానికి ఈ డిసెంబర్ 9th అనేది మాత్రం మూల కంఠం అనేది తప్పకుండా చెప్తున్నాము. ఈ రోజు పెద్ద ఎత్తున ఇవాళ కరీంనగర్ జిల్లా కేంద్రం కాదు, మొత్తం యావత్ తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి పెద్ద ఎత్తున కర్మలో ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నామని చెప్పి ప్రకటన చేసినటువంటి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం ప్రకటనలు రావడానికి నవంబర్ 29 నాడు కేసీఆర్ గారు చేసినటువంటి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటువంటి ఆమరణ నిరాహార దీక్ష అనేది దీనికి నాంది పలికింది. 11 రోజుల దీక్ష తర్వాత కేంద్రం దిగివచ్చి మరి తెలంగాణ ప్రకటిస్తామని చెప్పడంతో కేసీఆర్ గారు దీక్షను వినిపించడం జరిగింది. ఇది సంపూర్ణంగా కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతోటి మాత్రమే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రకటించబడ్డది. కేసీఆర్ గారి దీక్ష లేకపోతే ఈ యొక్క నవంబర్ 9 ప్రకటన లేదు, డిసెంబర్ 9 ప్రకటన లేదు. డిసెంబర్ 9 ప్రకటన లేకుంటే 2014 జూన్ 2 నాడు ఏర్పడ్డటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రకటన ఏర్పాటు రోజు లేదు. కనుక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం రావడానికి నవంబర్ 29 నాంది పలికితే డిసెంబర్ 9 అనేది ప్రక్రియ మొదలైతే జూన్ 2014 జూన్ 2 నాడు సంపూర్ణంగా రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారి నిరాహార దీక్ష 2009 మరి 29 నాడు నిరాహార దీక్షకు కరీంనగర్ నుంచి బయలుదేరి అప్పటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసినా కూడా 11 రోజులు దీక్ష చేసి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో నినాదంతో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి మరి ఆ రోజు 11 రోజులు వారు అమర నిరాహార దీక్షతోని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ మంత్రి గారు మనకు తెలంగాణ ప్రక్రియ చేపడుతున్నామని ప్రకటించి మనం తెలంగాణ ఉద్యమంలో కీలకమైన ఘట్టాన్ని సాధించిన రోజు ఇలా డిసెంబర్ 9వ తారీఖు. ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమ పార్టీగా ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చుకొని విజయం సాధించిందంటే మరి ప్రకటించిందంటే ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి వీరు ఆనాడు ప్రకటించి మోసం చేస్తే ఎంతోమంది అమరులు మరి త్యాగం కూడా ఆ పాపం కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతోమంది విద్యార్థి అమరులైనందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైంది. మరి ఇవాళ 9వ తారీఖు నాడు ప్రకటించి 5 ఏళ్ళు మరి వాళ్ళు ఆపినందుకు కూడా మరి పోరాటం చేసి